నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక దగ్గర ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినారు. జాయింట్ ప్రాపర్టీగా ఒకే సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసినారు. మరొక వ్యక్తికి, ఒక రైతుకి కౌలుకి ఇచ్చి వ్యవసాయం చేయించుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ భూమిని ఎవరి వాటాగా వాళ్ళు పంచుకుందాము అని అంటే ఓ ఇద్దరు పార్ట్నర్స్ ముందుకు రావటం లేదు. సో ఇలాంటి సందర్భం ఎదురైతే మనం చట్ట ప్రకారంగా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? సో మిత్రులారా, సాధారణంగా పార్టీషన్ సూట్ అంటే ఏమనుకుంటాము అని అంటే వారసత్వంగా వచ్చే ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తులను వారసులందరూ సమానంగా బాగా పంపిణీ చేసుకోవడం కోసము మనం న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ అనే కేసు ఫైల్ చేస్తుంటాం. అదేవిధంగా జాయింట్ గా ఇద్దరు కంటే ఎక్కువ మంది ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేసి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు అందరూ పంచుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా ఒక పార్ట్నర్ ముందుకు రాకపోతే మనము న్యాయస్థానంలో సూట్ ఫర్ పార్టీషన్ అండర్ ద జాయింట్ సేల్ డీడ్ ఆర్ జాయింట్ రిజిస్టర్డ్ ప్రాపర్టీ కింద కేసు ఫైల్ చేసి ఆ ఆస్తిని ఇంతమంది కొనుగోలు చేశాము, ఒక్కొక్కరి వాటా ఇంత, సో సమానంగా బాగా పంపిణీ చేయమని మనం న్యాయస్థానంలో కేసు వేసే అవకాశం మనకుంటది.